మన లైఫ్‌లో మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసే పేరెంట్స్‌ని ఇవాళ రేపు పిల్లలు ఎలా ట్రీట్ చేస్తున్నారంటే రీసెంట్‌గా మనం హర్యానాలోని సోనిపట్‌లో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ముగ్గురు కూతుర్లున్న ఒక్కరు గూడా అంత్యక్రియలకు హాజరు కాలేదు. పైగా వీడియో కాల్‌లో అంత్యక్రియలకి హాజరై 5000 ఒక ఎన్‌జీఓకి డొనేట్ చేసి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చెప్పండి మేము భోజనం జేయాలి. అంత బిజీ లైఫ్ ఏంటి? మనకి లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ లాస్ట్ మూమెంట్‌లో గూడా మనం ఉండకపోతే ఇగ అసలు మనం ఉండి దేనికి? జీవితాంతం మనీ కోసమే కష్టపడితే పిల్లలకి రిలేషన్‌షిప్ వాల్యూ ఎలా తెలుస్తది? ఇక్కడ మరి తప్పెవరిదంటే ఓన్లీ పిల్లలదే అంటే కాదు. డెఫినిట్‌గా పేరెంట్స్‌ది గూడా. ఎందుకంటే మనమే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ జేస్తున్నాము. ఎక్కువ లగ్జరీస్‌ని ప్రొవైడ్ జేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి మనీ వాల్యూ తప్ప మనుషుల వాల్యూ ఎక్కడ తెలుస్తది? సో, వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం నేర్పించాలి. ఆర్థిక సంబంధాలతో పాటు కనీసం మానవీయ సంబంధాలను కూడా నేర్పిస్తే ఇలాంటి సిట్యుయేషన్ ఏ పేరెంట్స్‌కి రాకుండా ఉంటది.